శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 27/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీమాత్రే నమః. జూన్ 29వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆదివారం. తిథి చవితి ఉదయం 11:50 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 9:36 వరకు. వర్జ్యం రాత్రి 9:56 నుంచి 11:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుంచి 5:35 వరకు. అమృతకాలం ఉదయం 7:59 నుంచి 9:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈరోజు విశేషం ఆషాఢ శుక్ల చవితి ఆదివారం. ఆషాఢ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రకృతి కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. వర్షపు జల్లులతో పుడమి పులకించిపోతుంది. ఇదే సమయంలో గ్రామ దేవతలకు శక్తి స్వరూపిణి అయిన అమ్మవార్లకు బోనాలు సమర్పించి తమ భక్తిని చాటుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పవిత్రమైన మాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ శుక్ల చవితి, అది కూడా ఆదివారం నాడు రావడం మరింత విశేషం. ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి 2వ బోనం సమర్పించే వేడుక అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిండి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని ఆరాధించే పూజా విధానం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులు ఈ పర్వదినానికి కొన్ని రోజుల ముందు నుండే సిద్ధమవుతారు. ఇళ్లను శుభ్రపరుచుకుని మామిడి తోరణాలు, వేప మండలతో అలంకరించుకుంటారు. బోనం సమర్పించే రోజున తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి కొత్త వస్త్రాలు ధరిస్తారు. శరీరాన్ని, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం ఈ పూజలో మొదటి మెట్టు. బోనం వండడానికి ఉపయోగించే బియ్యాన్ని కూడా ఎంతో శుభ్రంగా మడిగా సిద్ధం చేసుకుంటారు. బోనం అంటే కేవలం అన్నం కాదు, అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పరమాన్నం. కొత్త మట్టి కుండను తీసుకుని దానికి పసుపు, కుంకుమ రాసి సున్నంతో అందమైన ముగ్గులు దిద్దుతారు. ఆ కుండ మెడకు వేప కొమ్మలను కట్టి పవిత్రతను ఆపాదిస్తారు. ఆ తర్వాత శుచిగా వండిన అన్నాన్ని బెల్లం, పాలు, నెయ్యి కలిపి పరమాన్నంగా తయారు చేసి ఆ కుండలో ఉంచుతారు. ఈ బోనం కుండపై ఒక చిన్న ప్రమిదిలో దీపం వెలిగించి దానిపై పసుపు, కుంకుమ, అక్షతలు, పూలతో అలంకరిస్తారు. ఇది కేవలం నైవేద్యం కాదు, తమ జీవితంలోని సంతోషాన్ని, భక్తిని అమ్మవారికి సమర్పించే ఒక ప్రతీక. ఈ విధంగా సర్వాంగ సుందరంగా అలంకరించిన బోనం కుండను తలపై పెట్టుకుని స్త్రీలు భక్తి పారవస్యంతో డప్పుల చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి బయలుదేరుతారు. ఈ యాత్ర ఒక అద్భుతమైన దృశ్యం. పసుపు పచ్చని వస్త్రాలు ధరించిన మహిళలు వారి తలలపై జ్యోతిర్మయంగా వెలుగుతున్న బోనం కుండలు, వారి ముఖాల్లో తొణికిసలాడే భక్తిభావం చూసేవారికి కూడా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. దారి పొడవునా అమ్మవారి నామస్మరణ చేస్తూ, కీర్తనలు పాడుతూ అమ్మవారి లీలలను స్మరించుకుంటూ కొండపైకి చేరుకుంటారు. ఈ ఊరేగింపులో ప్రతి అడుగు అమ్మవారి పట్ల తమకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇంద్రకీలాద్రిని చేరుకున్న తర్వాత భక్తులు మొదటగా పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి లేదా కాళ్ళు చేతులు శుభ్రపరచుకుని ఆలయ ప్రవేశం చేస్తారు. అమ్మవారి దర్శనానికి ముందు విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని ప్రార్థించి తమ పూజ నిర్విఘ్నంగా సాగాలని వేడుకుంటారు. ఆ తరువాత బోనాలతో కూడిన ఊరేగింపు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంది. ఆలయ ప్రాంగణం మొత్తం పసుపు, కుంకుమల సువాసనలతో, ధూప దీప నైవేద్యాల పరిమళాలతో, అమ్మవారి నామఘోషతో నిండిపోయి ఉంటుంది. భక్తులు బారులు తీరి అమ్మవారి గర్భగుడి వైపు నెమ్మదిగా కదులుతారు. గర్భగుడి సమీపించగానే భక్తుల హృదయాలు భక్తితో పొంగుతాయి. వెండి కవచంతో, బంగారు ఆభరణాలతో, రంగురంగుల పూలమాలలతో దివ్యమంగళ స్వరూపిణిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మ అమ్మవారిని చూసిన తక్షణమే వారి కష్టాలన్నీ తొలగిపోయినట్లుగా భావిస్తారు. ఆ జగన్మాత దుర్గతులను నాశనం చేసే దుర్గ తన చల్లని చూపులతో భక్తులను కరుణిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. భక్తులు తమ తలపై ఉన్న బోనం కుండను అమ్మవారికి ఎదురుగా ఉన్న ప్రత్యేక ప్రదేశంలో ఉంచి దానిపై వెలుగుతున్న దీపాన్ని అమ్మవారికి హారతిగా చూపిస్తారు. తమ కుటుంబం చల్లగా ఉండాలని, పాడి పంటలతో, సిరి సంపదలతో తులతూగాలని, ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడమని అమ్మవారిని మనస్సారా వేడుకుంటారు. బోనం సమర్పణతో పాటు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక, పూలు, పండ్లు వంటి మంగళ ద్రవ్యాలను కూడా సమర్పిస్తారు.
నమ్ముతారు. పసుపు సౌభాగ్యానికి, కుంకుమ శుభానికి, గాజులు దాంపత్య సౌఖ్యానికి ప్రతీకలు. ఈ వస్తువులను అమ్మవారికి సమర్పించడం వల్ల తమ జీవితాల్లో కూడా ఆ మంగళకరమైన శక్తులు ప్రవేశిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆలయ అర్చకులు భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేసి మంత్రపుష్పంతో పూజను ముగిస్తారు. ఆ తర్వాత భక్తులు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు చేస్తారు. ఆలయం వెలుపల అమ్మవారికి సమర్పించిన బోనంలోని కొంత భాగాన్ని ప్రసాదంగా స్వీకరించి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగిస్తారు. ఈ ప్రసాదం అమ్మవారి ఆశీస్సులతో నిండి ఉంటుందని, దీనిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం, ఆయుష్ వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఈ విధంగా ఆషాఢ శుక్ల చవితి ఆదివారం నాడు విజయవాడ కనకదుర్గమ్మకు 2వ బోనం సమర్పించే వేడుక కేవలం ఒక పూజా కార్యక్రమంలా కాకుండా భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనంతమైన ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి నిలువుటద్దం. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి శుభకరం. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లోకి విలువైన వస్తువులు కొంటారు. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయంగా పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రీమతికి ఒక అమూల్యమైన బహుమతినిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుత్సాహం రానియ్యవద్దు. సున్నితమైన అంశాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. అభివృద్ధి సొంతమవుతుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం. దైవ సహాయం పూర్తిగా అందుతుంది. ఈ రోజు వ్యాపార వృద్ధి కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. సమయస్ఫూర్తితో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు. ఈ రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులను సంయమనంతో పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పనిలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఫలితం దగ్గరలోనే ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. కొన్ని అనుమానాలు వెంటాడతాయి. చివరకు ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఆత్మశక్తిని కోల్పోవద్దు. విమర్శించే వారిని పట్టించుకోనక్కర్లేదు. సంభాషణల్లో ఉత్సాహం ప్రదర్శించండి. దైవ సంబంధ విషయాల్లో గడపండి. తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొందరి ప్రవర్తన మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. ఈ రోజు మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారం బాగా సాగుతుంది. స్థిరాస్తులు పెంచుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనపరుస్తారు. సమయానికి మితాహారం తీసుకోవాలి. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. ఉపవాసం ఉండలేని వారు భక్తి భావంతో శ్రీ మహావిష్ణువు నామాలను తలుచుకున్న విశేషమైన ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారు సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదైనా పని ప్రారంభించడానికి ముందు భయపడతారు, కానీ ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు. పోటీతత్వం మిమ్మల్ని గొప్ప వ్యక్తులను చేస్తుంది. పెద్దల సలహాలు బాగా పనిచేస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నలుగురి సాయం పొందుతారు. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం, ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఉద్యోగులకు తోటివారితో సఖ్యత ఏర్పడుతుంది. అయితే పై అధికారులతో భేదాభిప్రాయాలు రావచ్చు. అశ్రద్ధ మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కొందరు శృతి మించి వాగ్వాదం చేస్తారు. మౌనమే దానికి సరైన సమాధానం. సాంకేతికంగా వృద్ధిని సాధిస్తారు. ఇతరులకు ఎంత ఎక్కువగా సహాయం చేస్తే మీరు అంత ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అప్పుడే సానుకూల ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్ట దేవతలను పూజిస్తే మేలు చేకూరుతుంది. కార్యాలయంలో ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు మీరు అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించినా ప్రార్థించినా విశేషమైన ఫలితం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు. కొత్త పనులను ప్రారంభిస్తారు. అదృష్ట యోగం ఉంది. అసహనం వ్యక్తం చేసే వ్యక్తులు తారసపడతారు. అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. విద్యార్థులకు శుభ సమయం. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. నిర్మాణ కార్యక్రమాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. విందులకు హాజరవుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంచుతుంది. కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మాత్రం మానవద్దు. అనుకున్నవి సాధిస్తారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొన్ని నిర్ణయాలను సవరిస్తూ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాలి. అప్పుడే అనుకున్న అభివృద్ధి వస్తుంది. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీపై మీకున్న విశ్వాసం మరింత పెరుగుతుంది. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఈ రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి గత కాలంలో కొన్న భూములు, ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము ఆ చేతికి అందుతుంది. ధనలోటు ఉండదు. సంయమనంతో పనులు చేస్తారు. విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. వృధా ఖర్చులకు, కాలయాపనకు తావు లేకుండా పనులపై శ్రద్ధ నిలపడం మంచిది. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించండి. వివాదాలకు దూరంగా ఉండి పనులపై శ్రద్ధ నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి సమయం. పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. తెలివితేటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. స్వయం కృషితో వృద్ధిలోకి వస్తారు. ఓర్పుతో విజయం లభిస్తుంది. ఊహించని పరిస్థితులు ఎదురైనా మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకుచిత భావాలతో కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఇంట్లో మరమ్మతులు, సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. సాయంత్రం సమయంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఎటువంటి కార్యాన్నైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయోచిత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ప్రయత్నం బలంగా ఉండాలి. ఏ అంశంలోనైనా ఒక స్పష్టత వచ్చాకే నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన గోచరిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. భూముల విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మంచి సంస్థల్లో అవకాశం రావచ్చు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేస్తారు.
వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో మనసు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యక్తుల జోక్యంతో పరిస్థితులు చక్కబెడతారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యతిరేకతలు తగ్గి శాంతి లభిస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి శుభకాలం గోచరిస్తోంది. విజయం వరిస్తుంది. అద్భుత ఫలితాలు సాధిస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఆ కోణంలో ఆలోచనలు చేయండి. ఆహాన్ని పక్కన పెట్టి పనిచేయడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆనందించే సంఘటనలు ఉన్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాలు అందుతాయి. సంయమనంతో పనులు చేసుకుంటూ పోవడం ఉత్తమం. భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కార్మికుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు కెరియర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు వ్యాపారులకు శుభ సమయం. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ రోజు విష్ణుమూర్తి ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారు అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఎదుటి వారు చేసిన తప్పును మీ మీద వేస్తారు. ఆచితూచి స్పందించడం మంచిది. ఎదుటివారి పంచాయతీలో తలదూర్చడం మంచిది కాదు. ఈ రోజు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు విందు వినోదాలకు హాజరవుతారు. రాకతో ఖర్చులు పెరిగినప్పటికీ సంతోషంగా గడుస్తుంది. కుటుంబ పెద్దల ఆర్థిక సహకారం లభిస్తుంది. స్నేహితులు బంధువుల సహకారంతో కొత్తగా మొదలుపెట్టిన కాంట్రాక్ట్ పనులు నెరవేరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి స్థానచలన సూచన. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. సమయ పాలన అవసరం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలిస్తుంది. చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో మనసు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృషి ఫలిస్తుంది. అవసరానికి సహకారం అందుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంటుంది. గతం కంటే ఉత్తమ కాలం. చెడు ఆలోచనలను దరిచేరనియ్యవద్దు. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా లక్ష్యాన్ని చేరతారు. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు మీకు మంచి రోజు. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు కెరియర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు వ్యాపారులకు శుభ సమయం. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించినా ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం గోచరిస్తోంది. భవిష్యత్తు ప్రణాళికలను చక్కగా అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలం. అనవసరమైన ఆలోచనలతో కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. పెద్దలతో చర్చించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో అందరితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. భూములు ఆస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కోర్టు కేసుల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. విశేష ధనలాభం ఉంది. మనస్సు ఏది సంకల్పిస్తే అదే పని చేయండి. ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఏమాత్రం ప్రయత్న లోపం జరిగినా ఫలితం చేజారిపోయే ప్రమాదం ఉంది. దగ్గరి వారి సహకారంతో విపత్తులు దూరమవుతాయి. సంతోషాన్నిచ్చే వార్తలు వింటారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి.
ప్రియమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు సన్నిహితుల సహకారం ఉంటుంది. ఈ రోజు శ్రీమన్నారాయణ ఆలయ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వలన కార్య సాఫల్యం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. అనాలోచిత నిర్ణయాలతో ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. పెద్దల పలుకుబడితో కొన్ని పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారుల రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. విస్తరణ ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా వేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి విజయాన్ని అందుకుంటారు. సుఖ సంతోషాలు ఉన్నాయి. వైజ్ఞానికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారులు కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. పెద్దల సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. మేధాశక్తి పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణకు మంచి సమయం. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. అందరితో స్నేహంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. విహారయాత్రలకు వెళ్లే అవకాశం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలపై మనస్సు నిలుపుతారు. రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం. సమాజంలో గుర్తింపు గౌరవం లభిస్తాయి. భూ గృహ లాభాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చుల నియంత్రణ పట్టుదల అవసరం. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాముల అండదండలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు అందడం ఆలస్యం అవుతుంది. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై మనస్సు నిలుపుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. మీ ఆలోచన విధానమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఏకాగ్రత లోపించనియవద్దు. ఏ విషయంలోనైనా మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వెలిబుచ్చండి. ఓర్పు సహనం మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతాయి. బంధుమిత్రుల అండ లభిస్తుంది. దైవబలం పూర్తిగా ఉంది. ఈ రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.